రైట్, ఇంకా మరింత సమాచారం గుంటూరులో ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, గుంటూరులో కూడా మధ్యాహ్నానికైనా అసలు అన్ని చోట్ల ఏపీలో మధ్యాహ్నానికైనా ఈ పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందా లేదా అన్న ఒక సందిగ్ధత అయితే నెలకొంది. గుంటూరులో ఏ విధంగా ఉంది? ప్రస్తుతం రాధిక గుంటూరులో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్ పంపిణీకి సంబంధించి 3వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుందనే విధంగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం సచివాలయాల గుంటూరు పరిధిలో ఉన్నటువంటి 143 సచివాలయానికి పెద్ద ఎత్తున కూడా పెన్షన్దారులు రావడం జరిగింది. కానీ ఇక్కడ సిబ్బంది అయితే వచ్చిన తర్వాత ఒక అంశం చెప్తున్నారు, ఇంకా డబ్బులు అనేది మాకు రాలేనటువంటి పరిస్థితి ఉంది, మేము ఇప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేయలేము అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో వృద్ధులు అయితే చాలా మంది వచ్చి ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమని చెప్పారు? డబ్బులు రాలేదు చేస్తున్నారు. ఒకప్పుడు మాత్రం 1వ తారీఖు వచ్చేసేదే, ఇప్పుడు 1వ తారీఖు ఇప్పుడు మీకు ముందు చెప్పలేదా ఏ టైంకి రావాలి ఎన్నింటికి రావాలని? చెప్పలేదయ్యా. మీకు అంటే మీకు చెప్పారా? చెప్పలేదయ్యా. అంటే మీతో కోఆర్డినేషన్ చేసి ఫోన్లు చేసి చెప్పామని విధంగా చెప్తున్నారు అధికారులు. అది 18వ లైన్, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి? అది 18వ లైన్ ఆలుకా నుంచి. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా ఇక్కడి నుంచి ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? 9:30కి వచ్చాం. ఇంకా గంట అవుతుంది, ఎట్లా చూస్తున్నారు? మరి మాకేం తెలియదుగా, రమ్మన్నారంటే ఏడుకు వచ్చాం. అని ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు సిబ్బంది? ఏది అసలు రాలేదుగా, ఆయనేమో నాకు తెలియదు అన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? 42 అండి వార్డు. ఇక్కడ ఎన్నో నెంబర్ మీ సచివాలయం? ఇదేనండి, ఈ నెంబరే. ఏమని చెప్పారు ఇప్పుడు అధికారి? ఏమని చెప్పారంటే డబ్బులే రాలేదు, ఎప్పుడు ఇస్తామో మాకే తెలీదు అంటున్నారు. మరి మాకు ఎలా తెలియదు కదండి, ఎన్నిసార్లు రావాలి మరి. మీకేం ఇంటిమేషన్ ఏమి లేదా? లేదండి. ఈ రోజు వస్తాం, ఈ రోజు అయినా కొంతమంది నడవలేని వాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళకి మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వాలనే విధంగా చెప్పారు కదా, మీకేం చెప్పలేదా? మాకేం చెప్పలేదండి. ఇక్కడికే రమ్మన్నారా? పేపర్లో వేస్తే వచ్చామండి, పేపర్లో వేస్తే చూసి వచ్చామంటే, మాకేం చెప్పలే. కానీ ఎవరు సచివాలయం వాళ్ళు అయితే మీకేం చెప్పలేదు? మాకేం చెప్పలేదు. ఇక్కడే సచివాలయం దగ్గర ఇస్తామని చెప్పారండి. 3వ తారీఖు 10ంటికల్లా రమ్మని చెప్పారండి. 10ంటికి వచ్చాం. 10ంటికి 9ంటికి వచ్చి కూర్చున్నామండి. ఎప్పుడు ఇస్తారండి? మరి ఇప్పుడేం డబ్బులు రాలేదమ్మా అని చెప్తున్నారండి. మరి ఎప్పుడు ఇస్తారంటే డబ్బులే రాని మేము ఎక్కడ తెచ్చామో అని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్పాలండి? ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చేసాము, పెన్షన్కి అన్ని రకాల ఏర్పాట్లు చేసాము అని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఎలా చూస్తారు? ఎలా చేశారండి? వాళ్ళు డబ్బులు వచ్చినట్టు తెచ్చిచ్చేవారండి. ఒకసారి 5వ తారీఖు, 3వ తారీఖు, 1వ తారీఖు తెచ్చిచ్చేవాళ్ళు అండి ఎప్పుడొకప్పుడు. మరి ఈ నెల నుంచి మరి ఇట్లా ఇబ్బంది మరి ఎంత అర్థం కాలేదు. ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? మరి ఇబ్బందిగానే ఉంది కదండి. మరి ఎప్పుడు రావాలో చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుందండి? రావాలంటే నడవలేక కాళ్ళు నొప్పులతోటి. ఇది రాధిక, ప్రస్తుతం గుంటూరులో కొన్ని సచివాలయాల దగ్గరికి పెద్ద ఎత్తున కూడా పెన్షన్దారులు అయితే వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సరైనటువంటి కోఆర్డినేషన్ లేనటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇక్కడైతే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ వీళ్ళకి పెన్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. కనీసం కోఆర్డినేషన్ చేసేటటువంటి అధికారులు వీళ్ళకి చెప్పేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు తెచ్చిస్తాము అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం గుంటూరు పరిధిలో అనేక సచివాలయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.